హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజులు అవుతుంది కుకింగ్ వీడియో అయ్యాక, సో అందుకనే ఏం చేస్తున్నామంటే ఈ రోజు మన క్యాంపర్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి బయట లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ టైం ఒక కుకింగ్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. కుకింగ్ వీడియో కోసం వెళ్తూ మధ్యలో అయితే ఆగినాం. ఎందుకు అంటే మాకు ఇక్కడ అరటాకులు, ఎందుకంటే ఒక వైప్ కోసం, అంతేకాకుండా డిష్లో వేయడానికి కరివేపాకు అయితే కొద్దిగా కావాలి. పక్క పంటి బావి కాడ ఇవైతే ఉంటాయి అన్నమాట. వాగబోతుంది రో, మీరు చూడొచ్చు, వాగ అయితే పోతుంది. దీంట్లో కూడా మనం చాలా వీడియోలు ఇప్పటివరకు అయితే షూట్ చేసినాము. కొద్దిగా వర్షం పడంగానే స్టార్ట్ అయిపోయింది. దాకా మనం స్టూడియోతో అనేది కానీ చేంజ్ అయిపోయింది ప్లాన్. సో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అండ్ అరటాకులు అయితే తీసుకొని పోదాం. బాబాయ్ ఆలడా ఏంటి అడవికు కనబడుతుంది కావచ్చు మీకు. కళ్యామాకు అది ఏంద్రా, గత పెద్ద చెట్టు ఉంది, కనబడతలే ఆరా? జారుతుందా? లైట్గా జారుతుందట, కేర్ఫుల్గా పోవాలి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుంది అంటే ఈ బండలు పాకురు పట్టి ఉంటాయి. 2-3 రోజులు వాటర్ పోగానే స్టార్ట్ అయిపోతాయి. ఇక పాకురు జర్ర దారకుండా పడతా. కోతి ఏకంతా పోరా. ఇప్పుడు పడ్డావనుకో లోపల రాయి ఉంటే కాలు ఇరుగుతుంది. ఇక పర్మనెంట్ ఎడిటర్ అయిపోతావు. మీకు అందరికి ఆల్రెడీ డౌట్ ఉండొచ్చు అని కోతి అని ఎందుకు పేరు పెట్టినామని. గిందుకే ఏరా బాబాయ్, ఎయ్యిరా బాబాయ్. చేపల గాలం గాలం వేస్తా చేపలకు. నాకు ఇక వేరైనా పడ్డది చేపల గాలమే. అదొక్కటి తీసుకొస్తాను. 2 బాబాయ్ మొత్తం వీడియో అయితే రెచ్చిపోతుండు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఇది వ్లాగ్ టైపే, కాకపోతే నేను కెమెరాతోనైతే షూట్ చేస్తున్నా. ఒకవేళ ఆగాస్తా తీయి కనబడతలేను. ఒకవేళ క్లారిటీ మంచిగా అనిపించింది అనుకో, ఫర్దర్గా నేను షూట్ చేయబోయే వ్లాగ్లు ఏవైతున్నాయో వీటిని షేక్ గుంజినా సరే కెమెరాతోనే తీస్తా. తారా కోతులు కళ్యామాకు తెంపుదాం. గింబల్ మీద కాదు, వస్తుంది చూద్దాం ఎట్లా వస్తుందో. ఒక ఈడొక షర్ట్ ఉంది కాకపోతే దీనికి పోతున్నాం. మంచిగా అంతా పురుగు పట్టింది, దీనికే పోతున్నాం. షేక్ ఘోరంగా గుంజుతుంది. షేక్ గుంజినా సరే కానీ క్లారిటీ రావాలి. ఏంటిది మళ్ళీనేరా ఏంద్రా మొత్తం ఇది అంతా ఉన్నట్టున్నది ఆ తోట. అరే ఒక్క మండి 20 రూపాయలు సరిపోతుంది, చాలా అవసరం లేదురా కోతిగా. ఇంకో యో కోతి ఎనఫ్. మీరు నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే షర్ట్ చూస్తుర్రో ఆ షర్ట్ మీదకి నేను ఎక్కి ఒక వీడియోలో మొత్తం కొబ్బరికాయలు అయితే దింపిన. కాకపోతే దిగేటప్పుడు ఘోరంగా భయమైంది. ఆ రోజే డిసైడ్ అయినా మళ్ళీ ఎప్పుడు కూడా ఇక ఆ షర్ట్ ఎక్క అని చెప్పేసి. చిన్నగా ఉంటే మా ఎక్కొచ్చు, ఇటువంటి ఎక్కొద్దు. వద్దు అయ్యా, వాడికే దుంకుతా ఉంటాం. మళ్ళీ మీకు ఎక్కినాక లోపలికి రాగానే కరివేపాకు వాసన మొత్తం నిండిపోయింది. ఎట్లుందిరా, ఉమ్ముతుంది. ఆడియన్స్ చూపిద్దాం తేరు. ఇక కళ్యామాకు గింజ మీరు ఎప్పుడు చూడకుంటే చూడరు. ఇదే మేమేందుకు చూడలేదు రా అనుకోరు మళ్ళా. సో ఇప్పుడు వచ్చేసి ఒక మంచి లొకేషన్కి పోతున్నాం. ఆ లొకేషన్కి పోయి ఒక ఐటమ్ని అయితే కుక్ చేస్తున్నాము. అది వెనక చెప్తా ఏంటిది ఏం కథ అని చెప్పేసి.
మా దారి మధ్యలో ఆటంకం అయితే ఎదురైంది. ఆటంకం వచ్చేసి ఏంటి అంటే ఈడ మొత్తం ఇంత హైట్ దాకా మట్టి ఉండేది, వాన నీళ్ళకు మొత్తం గొట్టకపోయింది. సో అన్నీ ఏమంటున్నారు, డైరెక్ట్ ఎక్కిచ్చేద్దాం అంటుండే. ఎక్కిద్దాం. సో ట్రై చేసి ఇట్లా మనది ఏం పోతలేదు. ఒకవేళ ఎక్కిందనుకో పోదాం, ఎక్కకుంటే రివర్స్ పోదాం. కమాన్ రన్ కమాన్, అజో గిరి పక్కన అవుతూ పెడితే అయిపోతావు. ఇది ఎక్కిచ్చావు, ఎక్కి ఫస్ట్ ఎక్కి రాళ్ళు పెడతాం స్ట్రైట్. ఎంత బస్ అరే రైట్ రాళ్ళు సైడ్ చేయరా. డైరెక్ట్ ఉడకకు, మధ్యలో అంటారే వెంకటేశ్వర అని చెప్తాం సేమ్. కమాన్ వెళ్ళా, కమాన్ రన్ ఇంకా అది కూర్రా టైం చూసుకోవాలి. రైట్ ఇంపాసిబుల్ అనుకున్న తవ్వ కూడా క్రాస్ అయితే వేసేసినాం. అందుకనే ఒకసారి ట్రై అయితే ఖచ్చితంగా చేయాలి. సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే. ఏమో సక్సెస్ అయితే కావచ్చు గిట్టే. కావాలి నాకు జంగలాగా పట్టుకొచ్చారు. ఏం చెప్తారు అనుకుంటారు, చెప్తలేడు కదా అప్పటి నుంచి. నేను చెప్తా ఊరి. ఇగో ఇది వచ్చేసి మటన్, మనం నాటుకోడి పులావ్ చేసినాం కదా. ఇది వచ్చేసి ఇప్పుడు ఈరోజు చేసేది మటన్ పులావ్. అదేగా అది వచ్చేసి ఈరోజు చేసేది నాటుకోడి పులావ్ కాదు, అది పారం కోడి ఎందుకు అవుతుంది. మటన్ పులావ్ ఒకసారి ఇగో ఎర్ర ఉన్నాయి, ఇది పారం కోడి అట. మటన్ కాదు, ఒకసారి తీసి చూడ ఏంటిదో. ముట్టుకుంటే గట్ల ఏర్పడుతుంది కదా. కాదు ఇగో బొక్క అనమాట. ఇగో మటన్ అయితే అడుగుపోతాను తీసుకోవాలి. ఇక అన్నీ కాదు, మెయిన్ కావాల్సింది ఏంది, ఫస్ట్ అవన్నీ కావాలంటే కూరగాయలు కటింగ్ కావాలి. అందుకని స్టార్ట్ మొదలుపెట్టిన ఇక కూరగాయలు కటింగ్. ఇట్లా ఉల్లిగడ్డ కూర వండుకో. ఇక బాబాయ్ బీ లైక్ చెప్ప కూరగాయలు పోతే చెప్ప వండుతారు, జల్దీ తినొచ్చు. బాగా సార్ ఫేస్ కట్ చూడరు. నిన్న వీడియోలోకి ఈ వీడియో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఇదంతా లేచింది అంత పట్టుపోటు అదేనా మళ్ళీ అంటాడు. ఇక మెల్లిగా మటనే, అది మటన్ కాదట, మటనే. ఇంత మంచి వాసన వస్తుంది, మటన్ కాదు అంటుండు. ఏదేమైనా లొకేషన్ మాత్రం కడక్ దొరికింది. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు. మన ఫారెస్ట్ లెక్క కాదు కానీ లొకేషన్ ఒకసారి మీరు చూడరు. బ్యాక్గ్రౌండ్ ఎట్టుందో మొత్తం ప్లెయిన్ గ్రౌండ్, అక్కడో చెట్టు మస్తు అనిపిస్తుంది. మొత్తం ఊరుకు దూరంగా ప్రశాంతంగా ఒక గంట సేపు 2 గంటల సేపు అట్లా స్పెండ్ చేద్దామని వచ్చినాం. మన మటన్ పులావ్ అయిపోయాక తిన్నాక ఈ జర ఆడక బొరు కూడా పోతా. అడిగేదాకా పడుతున్నాడు. ఇక కింద రవుతున్నాయి ఏం కదా. ఈ గ్యాస్ స్టవ్ని వండుకోవడం కోసమే కాదు, ఇట్లా కొద్దిగా లైట్గా పచ్చున్న కట్టెలను అంటిపెట్టడం కోసం కూడా యూజ్ చేస్తాం మేము. ఇట్లా పెట్టి కొట్టినాం అనుకో మంట వస్తుంది. కొద్దిగా ఇట్లా ఉంచితే ఇంకా పెద్ద అవుతుంది మంట, దీంతో అంటిపెట్టచ్చు.
వీడియోలో ఖచ్చితంగా ఇది ఉండాలి, ఇది లేకుంటే స్వాగ్ ఉండదు. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మటన్ పులావ్ కోసం ఒక స్పెషల్ మసాలా అనేది తయారు చేస్తున్నాం. దానికోసం మీరు చూసినట్లయితే ధనియాలు, స్టార్ పువ్వు, లవంగాలు, చెక్క, ఇదేందో ఏమో మరాఠీ జాపత్రి అంటారు వచ్చిన ఇది, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వీటిని అన్నింటినీ దీంట్లో మంచిగా ఇట్లా వేయించినట్టు వేస్తున్నా. ఆ తర్వాత మొత్తం అన్నీ తీసుకొని 5 రోజులు బాబాయ్ గారు మొత్తం మసాలా వేసేస్తాడు. దీన్ని లాస్ట్కి యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు నేను అన్నం వండుతాను, ఎందుకంటే నానబెట్టి ఒక 30 నిమిషాల తర్వాత అల్లు వేయాలి, డైరెక్ట్ వేయాలి అన్నం వండకుండా. వండు తప్పింది వండు తప్పింది మంచిగా. ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మసాలా రెడీ అయితేనే ఉంటుంది. దానికంటే ముందు కొద్దిగా మటన్ని అవోటి ఇవోటి వేసుకొని మ్యారినేట్ అయితే వేసుకుందాం. ఇదా మరా చేద్దాం. నీకు మళ్ళీ గజాల సౌండ్ తినబడతలే, దూరం వచ్చాం. వినబడితే చెప్పు సార్. నా ఇప్పుడు ఎందుకు వినబడుతుంది? ఇప్పుడు ఏమున్నాయని భయపడి ఉండదు. దయ్యాలు ఎక్కడ పుట్టినావారా నువ్వు? నువ్వు ఒక్కరికి వినబడ్డా మళ్ళీ ఆ రోజు. వానికి ఇప్పుడు ఎందుకు వినబడుతుంది? వానికి తిన్నాక వినబడుతుంది, తిని పన్నాక. అయినా మనం గీడెందుకు అంటాం? పండుగ నీ చేయి పదన ఉందా? ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసి చేయి కడుక్కో. ఇక నెలవారు కాదు అది, మరి చెమట పడితే ఏం కాదు. ఏం కాదు, ఉప్పు మంచిగా ఉంటుంది. ఉప్పు వేయకున్నా సరే వేసిండ్రా వాడు మళ్ళీ ఇంకెత్తావు. వేసిండ్రా చాలా కొంత గలీజ్ ఉంటుంది. చికెన్ కాదు మటన్. జంబడు అయిపోయింది. సరే నీది కోసుడు పని అయిపోయిందా? ఇద్దా ఇక నిమ్మకాయలు తర్వాత కోసుకోవచ్చు. పెరుగు ఏది దీనికి పెరుగు ఇప్పుడే కాదు, పెరుగు తర్వాత. పెరుగు ఓసుడు ఉన్నది గట్టిగా అయితే పెరుగు అదే పెరుగు తెప్పరా గుడ్రా. నేనెక్కున్నారా పెరుగు తినాలరా? తింటున్నా నేను. పెరుగు ప్రమోట్ చేస్తుండ. ఏమైంది? అదేనా ఇది అంత వాసన వస్తుంది. ఇప్పుడే అంటే ఇక పెరుగు వేయాలని. పెరుగు వేయకముందు మంచిగా ఉండే, ఇప్పుడు వేసినాక వాసన వస్తుంది అంత. బాబాయ్ టేస్ట్ ఏ బాబాయ్? అది వద్దు ఇప్పుడు, ఇది తీసుకుంటా. ఓ బాబాయ్ చచ్చిపోతారు రో. పట్రా పట్రా కొంచెం నాకు ఎలా టీరా తీసిరా. కారం ఉప్పు కాదు, ఉడికిందా లేదా చూడు. కారం ఉప్పు ఉడకలే, ముట్టుకుంటే వెళ్తుంది అది. మటన్ ఉడికే వరకు టైం పట్టట్టున్నది. ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. గేమ్ వచ్చేసి ఏంటంటే నా దగ్గర బాల్ ఉంది, బాల్ ఇసిరేస్తా. మోషన్ దెబ్బలు. ఓకే నాగార్జున గారు బాల్ పట్టాలి ఇప్పుడు. బిగ్ బాస్ ప్లాన్ చేసి చూసిన నాగార్జున అంత స్పీడ్ డైరెక్ట్ స్పీడ్ ఇట్లా. నాకు బాల్ వచ్చినప్పుడు పట్టలేగా మరి. ఇప్పుడు బాల్ పట్టలే. అమ్మా
కదిలినా నువ్వే వెళ్ళినావు నేను ఏద్దా బాలు బాగా అంత స్పీడ్ అయితే ఎట్లా కొడతానే పట్లే ఇసురైతే మరి ఇట్లా ఇట్లా పట్టుకోవాలి ఇసురెత్తున్నావు సరే వెళ్ళి వేసినాడు నమస్కారం తాతగారు నమస్కారం అండి మనం తయారు చేసుకున్న మసాలా అయ్యే వరకు కమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ నాటుకోడి పులావ్ చేసినప్పుడు అయితే మస్తు అయింది. ఈ మటన్ పులావ్ ఎట్లయితే చూడాలి. స్టార్టింగ్ నుంచి వండిన వంటలలో అదొక్కటే బెస్ట్. మొన్నటిది కరివేపాకు, అది ఇంకా మరీ మామూలుగా కరివేపాకు చికెన్ ఫ్రై ఇంకా ఘోరంగా అయింది. అది మొన్న రీసెంట్గా అడిగి పోయినప్పుడు కూడా అలా కూడా ఇదే చేద్దాం అనుకున్నాం. మా విలేజ్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అప్పుడు టైం లేక అన్నం ముక్కలు మంచిగా కలిసిపోతాయి. వాటర్ కూడా నాకు తెలిసి ఎనఫ్. ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే చూసుకున్న తర్వాత ఇప్పుడే మూత పెట్టేద్దాం. ఇక బాబాయ్ సలాడ్ కోసం అప్పుడు మనం ఉంచుకున్న 2 ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి కోసుకుంటున్నాం. దాని తర్వాత నిమ్మకాయలు కూడా కోసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కుక్ అయిపోతుంది తొందరగానే, అతి తొందరలో అయిపోతుంది. వేసేయాలి, రెడీగా ఉంటాయి ఇక. మన మటన్ పులావ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇగో పులు బొక్క కూడా మంచిగా ఉడికింది. అంత సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి మనం దించుకొని కడుపు నిండా తిందాం. ఇక కూర్చుందామంటే మొత్తం ఈగలు వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఈగలను మేము డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వేరే తాడి పోయి అలా కూర్చొని తింటాం. ఘోరంగా పరుగుంది. అట్లా పెట్టారు నా చక్క ఆ బరువు మొత్తాన్ని ఇప్పుడు సమపాలుగా పంచుకొని బొర్రలలో వేసుకొని అంతే సట్టుగా తినిపోవడే అస్సలు అయింది. టేస్ట్ చేసినాం, మస్తుంది. కడుపున తినిపోదాం ఇక్కడ చర్య. బాబాయ్ నేనైతే తింటా, ఖచ్చితంగా తింటా. నువ్వు? నేను కొద్దిగా అంత తింటా. సరే ఓకే. కొద్దిగా అంత తింటా, ఓన్లీ ముక్కలే తింటా. మేము తినేటప్పుడు
అడుగుతున్నానే గిడి గిడి పోయి గిడి గిడి పోతియానికి దేవుడు కల్లోకి వచ్చి మటన్ తినకమని చెప్పిండట. ఘోరం కాలేదు మళ్ళీ సార్ ముట్టుకోరా కవర్ అమ్మో మామూలుగా కాలే అది బై మిస్టేక్ అది. మంచి ఉడికింది, మంచి అరుగుతుంది, చట్ట తినరు ఇక. నాకేం కాలుతుంది అనుకున్నా కానీ ఘోరం కాలేదు. ఇప్పుడు వచ్చేసి మంచిగా మటన్ పులావ్ వడ్డించుకొని తిందాం ఇక. తింటారా అరా పడుతుందా అది అంతా మొత్తం తింటానే వీడెందుకురా నీకేమి వినబడతలేదురా ఇంకా ఏమి వినబడతలే అని మజా చేయగలుగుకొని వచ్చిన డిస్టర్బ్ చేస్తారు. స్టార్ట్ అయిపోయానికి ఇప్పుడు ఇప్పుడేం కాదు. ఇట్లా తింటే మీలకి అవుతుంది కావచ్చు నాకు. నువ్వు కావు తినకు మరి చాలన్నా కెమెరా ఆఫ్ చేసినాక పెట్టుకుంటా. చాలన్నా నాకు ఇంతేనా. ఇది అంత నిమ్మకాయ వండుకొని ఆహాహా ఊరిలో వస్తున్నాయి. సేమ్ మనం నాటుకోడి పులావ్ చేసిన రోజు ఎట్లయితే అయిందో సేమ్ అట్నే టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. ఒక ముక్క తిందాం. ఎక్సలెంట్ ఉంది, సూపర్. మస్తు అయింది. స్టార్టింగ్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో మసాలా ఐటమ్స్ వేయించుకొని మంచిగా వాటిని నూరుకొని మ్యాగ్నేట్ చేసిన మంచి మటన్లా వండుకొని తింటే మామూలు టేస్ట్ సూపర్ అయింది. గిలాస్ అప్పుడు ఎందుకు వస్తుంది తింటుంటే గుట్టుకుని గుట్టుకోమని ఆనందం ఆనందం అంటుందా లోపలికి పోతుంది మొత్తం గుట్టుకోబట్టుంది. అది మంచిగా సూపర్ అయింది. నేను అన్నం తింటలేను, డైరెక్ట్ ముక్కలే ఎక్కువ పడే, నాకు ముక్కలే తింటున్నా. కడక్ అయింది మొత్తం. నాకు ముక్కలన్నీ అన్నం తీసుకోరి కానీ కొంచెం అంతా ఉడవది కావచ్చు, తీసుకో. ఉప్పు కూడా తక్కువనే ఉంది కరెక్టే, కానీ టేస్ట్ మాత్రం మస్తు అయింది. ముక్కకు మంచి అన్నీ పట్టినాయి, మసాలాలు విసాలు అన్నీ ఖతర్నాక్ అయింది. ఒక ఉప్పు తప్ప, ఉప్పు నిమ్మకాయ వెండుకుంటే కడగ. ఇగో అల్లి బొక్కలు వేసుకొచ్చినాం ఒక 2-3. ఇది ఇళ్ళకేం తీద్దాం. మసాలా టేస్ట్ వస్తుంది కానీ బయటకు వస్తలేదు. కొద్దిగా కష్టపడాలి దీనికి. ఏమంటారా బాబాయ్? ఏమో తెలియదు, నా ఎట్లుందా నిండుంది ఇంకా అట్లా. ఇంకొకటి ఉండేరా అలా 3 తీసుకో తీసి రావుతాను మనం కొడతాను నేను అన్న కొడతాను కాదు దాని మీద ప్యాస్ ఉన్నది వస్తుంది రో వచ్చింది రో. ఇది మస్తుంది బాబ్స్. ఏమైనా లో వైర్ సైడ్ మీది కాస్తున్నాం. ఇది వెళ్ళతట్లేదు ఇప్పుడు, దీన్ని కొరకాలి. పోరిని ఇది అసలు ప్రాసెస్. ఇప్పుడు వెళ్ళింది. ఇట్లా తింటే మస్తు ఉంటుంది. ఏమొద్దు ఇక. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియోలో మేము చేసిన మటన్ పులావ్. వర్షం వచ్చేటట్టుంది, మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. సో చూడాలి ఎట్లుంటుంది వెదర్ ఏం కథ అని చెప్పేసి. సో ఎట్లయిందిరా మటన్ పులావ్? సూపర్ అయింది. నాకు తెలిసి అంత ఉడుతుంది దీన్ని. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.